జరిగింది నాకైతే మరి లైగర్ 2 అనిపించింది సినిమా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ 3 గంటల టైము లోపల కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఓవరాల్గా సినిమా ఫ్లాప్ అయితే కాదు కానీ అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అటర్ ఫ్లాప్ నా దృష్టిలో. ఎందుకంటే కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఏం లేదు. ఫస్ట్లో ఒకటి చూపించాడు, మిడిల్లో ఒకటి చూపించాడు, ఎండింగ్లో ఒకటి చూపించేశాడు. కానిస్టేబుల్ అన్నాడు, మిలిటరీ అన్నాడు, లేదా అన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కోసం మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి సినిమాకి ఎరగొడేస్తాడు, దుమ్ములు వేపేస్తాడు, బాక్సులు బతలాసిపోతాడు. ఇందులో అనిరుద్ధికి సంబంధించిన మార్క్ అయితే కనపడలేదు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అంతంత మాత్రం అనిపించింది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా చెప్పాలి, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఆవిడకైతే వెళ్దాం. ఓవరాల్గా సినిమా వన్ టైం కూడా కష్టంగా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్. అసలు సమస్య లేదు. 300 మాట దేవుడితో టైం వేస్ట్ అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమా చూసుకుంటే ఖచ్చితంగా సినిమాకి 1 కూడా కష్టమే అనే రేంజ్లో ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడవద్దు, ఎందుకంటే బాగాలేదు. సినిమా ఫ్లాప్ కాదు, అటర్ ఫ్లాప్ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. కింగ్డమ్ మూవీ చూశాను. కింగ్డమ్ మూవీ ఏంటంటే ఓపెన్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ఎమోషనల్గా అంటే ఎమోషనల్గా మాసివ్గా టచ్ చేద్దాం అనుకున్నారు. బట్ దాన్ని ఏదంటే కొంచెం ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వలేదు చాలామందికి. ఏదో నీరసంగా ఏదో స్లోగా ఫేస్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే స్టోరీ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లే ద్వారా మాయ చేస్తారు మన గౌతమ్ తిన్నూరి గారు. జెర్సీని ఏదైతే ఎమోషనల్గా ఒక పాయింట్తో తీసుకెళ్ళి టచ్ చేశారో ఈ సినిమాని కూడా అదే మాసివ్గా కొంచెం టచ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ వరకు కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అన్న. ఏం జరుగుతుందో అంటే ఏంటి అనేది మనకి స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ డీల్ చేసే విధానం మాత్రం కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఎమోషన్ ఏదైతే యాక్షన్ పార్ట్ ఉందో అదైతే బాగా అనిపించింది. ఇంకా అనిరుద్ధ్ కోసం మాట్లాడితే బీజిఎం మాత్రం బాగుంది. అంటే మరీ హైప్ ఇవ్వలేదు కానీ అక్కడక్కడ బాగానే కొట్టాడు. ఇంకా ఎలాగో ఫేమస్ అయిన బీజిఎం ఆర్ఆర్ఆర్ అన్న బీజిఎం కూడా నాకు బాగా నచ్చింది. అన్న నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా చూసి వచ్చిన అన్న ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలరు ఆ రేంజ్లో హైప్ లేపారు కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, ఆన్ స్క్రీన్ మీద జరిగింది ఒకటి భయ్య. ఎందుకనంటే ఓన్లీ మూవీ ఎవరి కోసం చూడాలనంటే సత్యదేవ్ గారి కోసము, విజయ్ దేవరకొండ గారి కోసం, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడొచ్చు భయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బిఫోర్ 35 minutes విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్ కూడా చాలా బాగా హైలైట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ బ్రదర్స్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మూవీలో డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్ని మామూలుగా రిలీజ్ కాకముందు ఒక రకంగా చూపించారు. ఇక్కడ ఆన్ స్క్రీన్లో ఏంటంటే ఏదో ఒక గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది అదొకటి ఏంటంటే మైనస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ మ్యూజిక్ కొట్టే మ్యూజిక్కి ఎమోషనల్ ఒక్కసారిగా హ్యాపీగా ఉండి ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం మాకు అందరికి ఫీజు ఎగిరిపోయింది. అంత బాగా యాడ్ చేశాడు నిజంగా. విజయ్ దేవరకొండలో ఇలాంటి ట్రిల్ కూడా ఉందా, ఇలాంటి ట్రిల్స్ ఉన్నాయా అంటే ఇలా కూడా చేయగలడా? ఒక లవ్ వేపు ముద్దులు ఇవే కదా చేసేది, ఇలాంటి సినిమా కూడా చేయగలడా అని మరొకసారి అయితే చూపించాడు భయ. ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకోటి మైనస్ పాయింట్లు ఏంటంటే హీరోయిన్ని కొంచెం వేస్ట్గా పెట్టినట్టు అనిపించింది. అసలు హీరోయిన్ అవసరమే లేదు ఈ సినిమాలో. ఆ హీరోయిన్ ఏదో చూపించాలని ఏదో పెట్టారు తప్ప సినిమాలో హీరోయిన్ ఉండాలి అని. ఈ సినిమాలో హీరోయిన్నే అవసరం లేదు అసలు. ఇద్దరు హీరోను వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా సినిమాను కూడా మొత్తం ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఎక్సలెంట్గా ఉంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మన విజయ్ దేవరకొండ కంటే సత్యాన్ని హీరోలా కనబడుతున్నాడు యాక్చువల్గా కొన్ని ఫ్రేమ్స్లో అయితే. అంటే హీరో ఎవరు అన్న దితుల్లో కూడా కొన్ని సెషన్లోకి వెళ్ళిపోవచ్చు కూడా అది.